మనం అనుకున్నట్టు ఇందాక పంజాబ్లో మార్చుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో మార్చుకున్నారు, అనేక రాష్ట్రాలు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటాయి. కానీ దాన్ని బేస్ చేసుకొని అందులో ఏదో అవినీతి జరిగిందని మాట్లాడటం నిజంగా చాలా దుర్మార్గం. అలాగే ఈరోజు కేజ్రీవాల్ గారికి కూడా సిబిఐ సమన్లు ఇచ్చింది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే రాజకీయాలు చేస్తారో, వాళ్ళని ఎవరైతే విమర్శిస్తారో, మరి వాళ్ళ మీద ఈ అక్రమమైన కేసులు, వాళ్ళ మీద దాడి, వాళ్ళని భయపెట్టాలనే ఇదొక అలవాటుగా, ఒక నానుడిగా ఈరోజున్న బీజేపీ సర్కార్కు మారిపోయింది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దీన్ని ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది, మాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మళ్ళీ 23 వరకు కవిత గారిని కస్టడీకి తీసుకున్నారు. నిజంగా తను ఎక్కడా తప్పు చేయలేదు అని చాలా ధైర్యంతో ఇవాళ ఈ కేసులని ఎదుర్కొంటున్నారు. తప్పకుండా న్యాయం నిలకడ మీద తెలుస్తుంది, తను నిర్దోషిగా బయటికి వస్తుంది. కానీ దేశంలో ఉండే ఈడీ కానీ సిబిఐ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాయి. ఈడీ కానీ సిబిఐ చేసే వాళ్ళేమో యాక్టర్లు అయిపోయారు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా బీజేపీ వహిస్తూ ఉంది, నరేంద్ర మోడీ గారు వహిస్తూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, ఢిల్లీలో ఒక ఎంపీ మద్యం లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు ఉంది అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాత్రమే ఈడీ, సిబిఐ ఇక్కడ కేసులు పెట్టడం జరిగింది, తనను సాక్షిగా పిలవడం జరిగింది. సర్వేష్ వర్మ అనే ఎంపీ, ఢిల్లీలో బీజేపీ ఎంపీ ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిందో, సిబిఐ దగ్గర ఉన్న కీలకమైన కేసుకు సంబంధించిన విషయాలు బీజేపీ ఎంపీకి ఏ విధంగా తెలుస్తాయి? మరి వారి ఏ హైషత్తులో సిబిఐ, ఈడీ దగ్గర ఉన్న కేసుల గురించి ఒక అధికార పార్టీ ఏ విధంగా మాట్లాడతాడు? మరి ఏ విధంగా సిబిఐ, ఈడీలను ప్రజలు నమ్మొచ్చో ఒకసారి అందరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కవిత గారు అక్కడ తన వాంగ్మూలం ఇచ్చి ఈడీ ముందు పోయి మాట్లాడి వచ్చిన తర్వాత, సిబిఐ తన ఇంటికే వచ్చి రోజంతా విచారించిన తర్వాత కేసు ఏం ఉండదు, తను నిర్దోషి అనే ఒక ఆలోచన ఉన్న క్రమంలో బీజేపీ పార్టీ ఎంపీలు అరవింద్ కావచ్చు, ఆ రోజున రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అందరు మాట్లాడేది తప్పకుండా మళ్ళీ కేసు తిరగదోడతాం, కవితను అరెస్ట్ చేస్తామని చెప్పి మాట్లాడేది. కవిత జైలుకు పోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కవితను జైలు పోకుండా మరి వీళ్ళు బీజేపీ వాళ్ళని వేడుకున్నారు అని అంటే, మాకు వేడుకోవాల్సిన అవసరం లేదు. అది ప్రజలు, బీజేపీ కాంగ్రెస్ ఒకటనే విషయం మనం ఎన్నికల ముందు కూడా అన్ని బై ఎలక్షన్లో బీజేపీకి డిపాజిట్ వచ్చిన కాడ కాంగ్రెస్కు రాదు, కాంగ్రెస్కి వచ్చిన కాడ బీజేపీకి రాకుండా ఎన్నికలు మనం చూసినాం. మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ గారి దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి పెద్దన్న అని చెప్పి, నేను రావాల్సిన, మాకు గతంలో అన్యాయం జరిగింది, ఇప్పుడన్నా మీరు న్యాయం చేయమని చెప్పి మాట్లాడటం, అవసరాల కోసం ఎవరు నక్కజిత్తులు